8వ వచనం చదువుతున్నాను. పోయిన వారం వచనం మాట్లాడి ఉన్నాను. 8వ వచనం నుండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఇక్కడ రక్షణ గురించి పౌలు చెబుతా ఉన్నాడు. పోయిన వారు వచ్చిన 2 వచనాలు వివరించారు కనుక మరలా ఆ వివరాలు మరలా వెళ్ళను. ఇంకా చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది కనుక మీరు మరొకసారి వినొచ్చు. అయితే అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. రక్షణ గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎలా రక్షించబడ్డాం? విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని దానికి ఇంకా వివరణ ఇస్తున్నాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీకు మీ కార్యముల వలన మీరు చేసిన వాటి వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరం అన్నప్పుడు ఉచితముగా ఆయన ఇచ్చింది. ఇట్స్ ఎ గిఫ్ట్. ఇంగ్లీష్ చదివారు ఏమంటాడు? God saved you by His grace when you believed. And you can't take credit for this. It is a gift from God. ఆయన కృపచేత మనం రక్షించాడు. ఆయన కృప అన్నప్పుడు అంటాడు, when you believed, మీరు విశ్వసించినప్పుడు ఈ కృప అందరికీ దేవుడు విస్తరింపజేస్తాడు. దేవుని యొక్క ఆశ, దేవుని చిత్తమేదనగా లోకమంతయు రక్షించబడాలి, ఎవరు తప్పిపోకూడగా. మానవ జాతి రక్షణ అంతటి కొరకు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాము. జరగవలసిన కార్యం అంతయు కూడా తండ్రి అయిన దేవుడు చేశాడు, కుమారుడైన క్రీస్తు చేశాడు. అయితే రక్షణ అందరికీ ఉంది. అయితే ఎవరు రక్షణ పొందుతారంటే ఎవరైతే దాని యందు విశ్వాసం ఉంచుతారు. ప్రభు చేసిన కార్యమునందు, వినిన వాక్యమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. అండ్ యు కాంట్ టేక్ క్రెడిట్ ఫర్ దిస్. ఇది నా వల్ల కలిగింది, ఇది నాది, నా హక్కుగా వచ్చింది, లేకపోతే నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, దాన్ని బట్టి వచ్చిందని చెప్పడానికి మీకు ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఫర్ ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అది బహుమానం మాత్రమే. ఈవి సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ రివార్డ్ ఫర్ ద గుడ్ థింగ్స్ వీ హ్యావ్ డన్. 9వ వచనం అంటాడు, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఈ రక్షణ అనేది ఇంగ్లీష్లో అంటాడు, సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ రివార్డ్ ఫర్ ద గుడ్ థింగ్స్ వీ హ్యావ్ డన్. మనం చేసిన మంచి కార్యముల కొరకే బహుమానముగా ఫలితంగా మనకు కలగలేదు. ముందు వచ్చినప్పుడు గిఫ్ట్ అన్నాడు, బహుమానం అన్నాడు. కానీ ఈ బహుమానం అనేది మన ప్రతిఫలము కాదు. ఇట్స్ నాట్ రివార్డ్. మన కష్టపడింది ఇచ్చిన బహుమానం కాదు, రివార్డ్ కాదు. ఫర్ ద గుడ్ థింగ్స్ వీ హ్యావ్ డన్, సో నన్ ఆఫ్ అస్ కెన్ బోస్ట్ అబౌట్ ఇట్. కనుక మన రక్షణ బట్టి మన ఎవరము కూడా అతిశయపడ్డానికి వీలు లేదు అని పౌలు 2 వచనాలు రక్షణ గురించిన విషయాలు వివరించాడు, మాట్లాడాడు. అది చూసినప్పుడు మనకు అనిపించేది ఏమిటనంటే, చెప్పవలసిన విషయాలు పౌలు చెప్పాడు కదా, మరి ఇక్కడితో ముందుకు సాగుతాడేమో అని అనుకుంటే లేదు. అక్కడ సాగకుండా ఇంకా అంటున్నాడు, ఇంకా ఈ యొక్క రక్షణ గురించిన విషయం మనకు సంపూర్తిగా అర్థం కావాలి. ఏ రకమైన అపార్థానికి మనం లోను కాకూడదని ఇంకా మనకు వివరిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఇంతవరకు చెప్పినవి నెగిటివ్, మీ వలన కలిగినది కాదు, మీ క్రియల వలన కలిగినది కాదు అని చెప్పి దాని ముగింపు ఏం చెప్పాలంటే ఇది దేవుని వరము, దేవుని వల్ల కలిగింది. అక్కడితో అది పూర్తి అయిపోయింది. ఎంతవరకు ఏం చేసావమ్మా? వినరు, అర్థం అవ్వదు, ఎదగరు. గడపెట్టేయండి, రాను.
బయట కూర్చుంటారు. ఇక్కడికి ఇది చెప్పిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తా అంటున్నాడు. 10వ వచనంలో మనం చూస్తే అంటాడు, మరియు వాటి యందు మనం నడుచుకుని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే ఉన్నాం. మన క్రియల చేత కాదు, మనం చేసిన ఏ కార్యం వలన కాదు, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఇంకా దానికి మనకి విశ్వాసం జోడించిన కారణం చేత మనం రక్షించబడ్డాం. రక్షించబడ్డది దేనికి అని ఆలోచన చేస్తే, ఎందుకు అని ఆలోచన చేస్తే, ప్రభు ఇక్కడ క్షమించండి, పౌలు ఇక్కడ ఆ వివరణ మనకిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అనే మాట ఎక్కువ మొదలుపెట్టాడు వచ్చాడు మనం చూస్తాం. ఫర్ వి ఆర్ గాడ్స్ మాస్టర్ పీస్, దేవుని యొక్క చేతి పని. గాడ్స్, దేవునికి సంబంధించి, దేవునికి చెందిన. ఇది తెలుగు తర్జుమా ఆయన అని రాశారు, కానీ ఆయన అన్నప్పుడు ఇక్కడ దేవుడు అనే భావం, దేవుడు చేస్తున్న పని అయి ఉన్నాం. పౌలు చెప్తున్నాడు ఇంతవరకు చెప్పిన మాటల్లో, రక్షణ అనేది మన సాధన వల్ల జరిగింది కాదు, మనం సాధించుకున్నది కాదు, మన వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల కలిగిందని ముగించకుండా ఇంకా ముందుకు వెళుతూ పౌలు అంటాడు, ఈ రక్షణ విషయమై మనకు చేసింది ఏమిటి అని అనే విషయానికి జవాబిస్తూ, మానవ జాతి స్థితి ఏదనగా వారందరూ కూడా మనమందరం ఒకప్పుడు మరణించిన వారం. అయితే ఇప్పుడు మరణించిన మనలను ఆయన సజీవులుగా చేసి, ఇక్కడ 10వ వచనం అంటున్నాడు, దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. గాడ్స్ హ్యాండీవర్క్ అంటాడు ఇంగ్లీష్లో. దేవుని యొక్క చేతి పని, గాడ్స్ మాస్టర్ పీస్ అని ఇంకో తర్జుమాలో అంటాడు. ఈ మాస్టర్ పీస్ కానీ, హ్యాండీవర్క్ కానీ, దేవుని యొక్క చేతి పని, ఆయన చేస్తున్న పని అని ఉపయోగించిన పదం అన్నీ కూడా ఒకే పదం నుండి తర్జుమా చేస్తారు ఈ రకంగా. ఆ పదం ఏదనగా పోయమా అనే గ్రీకు పదం నుండి ఈ రకమైన తర్జుమా మనకు వచ్చింది. అయితే ఒరిజినల్ పదం యొక్క అర్థం ఏదనగా, ఆ పోయమా అనే పదం యొక్క అర్థం వర్క్ ఆఫ్ ఆర్ట్, అనగా ఒక నైపుణ్యతతో ఒక ఆర్ట్ బొమ్మ గీసినట్టుగా, లేకపోతే ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా సుందరమైన కార్యం చేయడం. హిజ్ మాస్టర్ పీస్, ఆయన యొక్క శ్రేష్టమైనది, అనగా అన్నిటికీ ఇదే నమూనాగా, మిగతావన్నీ కూడా దీన్ని అనుసరించి చేయాలి అని చెప్పే మాస్టర్ పీస్గా ఆయన చేశాడు. ఎవరు చేస్తారన్నప్పుడు క్రీస్తు యేసునందు తండ్రి అని దేవుడు చేశాడు. దేవుని కార్యం అది. ఇంకా పోయమా అనే పదము నుండి ఇంగ్లీష్లో పోయం అనే పదం కూడా వస్తుంది. కనుక ఒక కావ్యం లేక ఒక పద్యం. ఎవరు కావ్యం, ఎవరు పద్యం? ఎవరు? మీరు వినడం లేదు. ఎవరి గురించి రాస్తున్నాడు ఇక్కడ పౌలు? వాళ్ళు ఎవరో కదా, ఎఫెసులో ఉన్నారు, వాళ్ళ కోసం కదా కాదని మన గురించి రాస్తున్నాడు. మనం ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. లోకమునకు, లోక విధానమునకు, లోక ఆచారములకు బానిసలై ఉన్నాము. ఇంకాను సహజ సిద్ధంగా మనందరము కూడా దైవోగ్రతకు పాత్రులమై లోనైన స్థితిలో మనం ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తుకి శిలువ మరణ పునరుత్థానముల ద్వారా జరిగిన వేదనగా మనం రక్షించబడ్డాం. ఆ రక్షణ పొందింది కృపచేత, విశ్వాసము ద్వారానే తప్ప మన క్రియల వలన కానీ మనం చేసిన వేటి వలన కాదని చెబుతూ
అయితే మరియు వాటి యందు మనం నడుచుకునేవారని దేవునికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏదనగా మనము దేవుని యొక్క పని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై మనం ఉన్నాం. ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనమంతా కూడా దేవుని యొక్క పనిగా మనం ఉన్నాము. మనం రక్షించబడ్డాం. ఇక ఇంతకుముందు వచనంలో పౌలు చెబుతున్నాడు. ఇంకా చూసినప్పుడు ఈ ఉపయోగించిన పదాలు హ్యాండీ వర్క్, తర్వాత క్రియేటెడ్, రెండు పదాలు కూడా గ్రీక్ పదాలే. ఆ రెండు కూడా మాట్లాడే విధంగా సృష్టిని గురించి, నూతనంగా సృష్టించడానికి గురించి మాట్లాడే పదాలను చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక మన రక్షణలో జరిగిన కార్యం ఏదనగా మనము నూతనముగా సృష్టించబడ్డాం. నూతనంగా సృష్టించబడ్డాం. పౌలు ఇంతవరకు మాట్లాడిన మాటలు మనం చూస్తే మనము రక్షణలో జరిగిన విషయం ఏదనగా మనం మరణము నుండి, రిజరెక్షన్ ఫ్రమ్ ద డెడ్, మరణము నుండి మనం పునరుత్థానము చెందాం. ఆత్మీయముగా మనం చచ్చిన వారమై ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు వలన మళ్ళా తిరిగి బ్రతికాం. ఆ తర్వాత బానిసత్వం నుంచి విడుదల పొందాం. ఆ తర్వాత మూడవదిగా కండమ్నేషన్ అనగా శిక్షావిధి, రుజువైన నేరస్థాపన మన మీద జరిగింది. మన మీద నేరస్థాపన రుజువైంది. మన అపరాధము దోషముగా నిర్మించబడ్డాము. ఆ కారణం చేత దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మన మీద నిలిచి ఉంది. కనుక ఆ స్థితిలో మనం ఉంటుండగా, ఆ స్థితి మనం ఆలోచన చేస్తే మృతులైన వారు మనం తిరిగి లేవలేరు. మనంతా మనం లేవలేము కదా. మీరు చనిపోతే మనం తిరిగి లేవడానికి ప్రయత్నం చేయండి. అవదు, మన వల్ల కాదు. తర్వాత ఇంకా చూస్తే మనం బంధించబడి ఉన్నాం, సంఖ్యలతో ఉన్నాం. ఇంకా తీర్పు తీర్చబడింది. మన మీద నేరం రుజువైంది. మన అపరాధులము, పాపులమని నేరం రుజువైంది. దాన్ని బట్టి దేవునికి శిక్ష మనకు ఉంది. అది ఆ నేరము నుండి, లేకపోతే ఆ శిక్ష నుండి మనం తప్పించుకోలేము. మనం విడుదల పొందలేము, బయటికి రాలేము. ఆ స్థితిలో ఉంటుండగా పౌలు చెప్తున్నాడు ఇక్కడ, ఏ రకమైన సందేహం లేకుండా నిస్సందేహంగా, మరి ఏమాత్రం అనుమానం లేకుండా ఉండడం కోసం మనం దేవుడు చేసిన కార్యం ఏదనగా మరణించడం వలన తిరిగి బ్రతికించాడు. ఆ తిరిగి బ్రతికించడం, ఆ రక్షణ అనేది ఒక నూతన సృష్టి, అది నూతన కార్యం. రీక్రియేషన్ లేకపోతే న్యూ క్రియేషన్. కనుక ఈ నూతన సృష్టిగా మనం అయ్యాము. నూతనమైన వ్యక్తులుగా మనం సృష్టించబడ్డాం అనే సందేశం ఇస్తూ ఉన్నప్పుడు దాని భావం ఏదనగా మనకు సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త ఈ కార్యాన్ని చేశాడు. మొదట మనల్ని సృష్టించాడు, మానవులను. అయితే మానవ జాతి ఆదామునందు పాపం చేసి దేవునికి దూరమయ్యాము, దేవునికి శత్రువులమయ్యాం. పాపములో మనం జీవిస్తూ పాపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో దేవుడు తన యొక్క కృపను చూపి మనం రక్షించిన కొరకు ఈ కార్యం అంతా కూడా ఆయన చేశాడు. కనుక ఇక్కడ మన తిరిగి నూతనమైన వ్యక్తులనుగా ఆయన చేశాడు. ఆయన యొక్క కావ్యముగా మనల్ని చేశాడు. నూతనమైన సృష్టిగా మనల్ని చేశాడు. కనుక రక్షణలో ఉన్న గొప్ప విషయం ఏదనగా పాతవారు మీకు ఎంత మాత్రము కూడా మనము లేము. మనం మరణించాం. కొన్ని వారాల క్రితం మనం చూసాం. మనం మరణించినప్పుడు క్రీస్తు యేసుతో మరణించాం. క్రీస్తు యేసు మళ్ళా తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనము లేచాం. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయనతో పాటు మనము ఆరోహణమయ్యాం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నప్పుడు ఆయనతో పాటు సింహాసనం మనం కూర్చుండి ఉన్నాము. కనుక మనలో ఈ కార్యాన్ని దేవుడు చేస్తాడు. మనం నూతన సృష్టి అని ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అయితే రక్షణ కొరకు మనం ఏమీ చేయనక్కర్లేదు. రక్షించబడడం కోసం మనం ఏమీ చేయనక్కర్లేదు. కొంతమంది దీన్ని ఇంకా ఎక్కువగా తీసుకుని వెళ్ళి ఏమంటారంటే క్రైస్తవులు ఏమీ చేయనక్కర్లేదు, అంతా దేవుడే చేసేసాడు, కనుక మనం మామూలుగా మనం నచ్చినట్టుగా మనం ఉండొచ్చు అనే భావన కొంతమందిలో ఉంటుంది. అది కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మన రక్షణ కొరకు మనం ఏమీ చేయనక్కర్లేదు. చేసి మన రక్షణను మనం సాధించుకోలేం.
కానీ రక్షించబడిన తరువాత మనం చూసినప్పుడు మనకు వేరే కార్యము, ప్రత్యేకమైన కార్యం ఉంది, దాన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మంచి కార్యాలు, గుడ్ వర్క్స్ ఆర్ వైటల్ టు సాల్వేషన్. రక్షణ విషయమై మంచి కార్యాలు చాలా ప్రాముఖ్యం. అయితే ఈ మంచి కార్యాలు నాట్ యాజ్ ఇట్స్ గ్రౌండ్ ఆర్ మీన్స్, ఈ మంచి కార్యాలు ఆధారం చేసుకొని మనం రక్షించబడడం జరగదు, లేకపోతే మంచి కార్యముల వలన మన రక్షణ పొందడం లేదు. కానీ ఈ మంచి కార్యములు అనేవి మనం రక్షించబడ్డాము కాబట్టి దానికి పర్యవసానముగా మన రక్షణ పొందిన దానికి రుజువుగా మంచి కార్యాలు మనము చేయాలి. ఈ గుడ్ వర్క్స్ అనేవి యాజ్ అ కాన్సిక్వెన్స్ అండ్ ఎవిడెన్స్, పర్యవసానంగా రక్షించబడ్డాము కనుక మనం దానికి పర్యవసానముగా మనం మంచి కార్యాలు చేయాలి. మనం రక్షించబడ్డాము అన్నదానికి రుజువు ఏదనగా మనం చేస్తున్న కార్యాలు. రక్షించబడ్డామని చెప్పి ఇంత ముందులాగే జీవిస్తూ ఉంటే, ఇంత ముందులాగే చెడుతనంలో, దుష్టత్వంలో, పాపంలో మనం జీవిస్తూ ఉంటే మన రక్షణ అనుభవం ప్రశ్నించుకోవాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మరియు వాటి వద్ద మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేస్తున్న పని అయి ఉన్నాం. మనం తిరిగి సృష్టించాడు, ఆయన చేతులతో మనల్ని మరలా తిరిగి ఉద్భవింపజేశాడు. దేని కొరకు అనగా మంచి కార్యములు చేయుట కొరకు. ఆ మంచి కార్యాలు కూడా అంటున్నాడు ఇక్కడ ముందుగా సిద్ధపరిచినవి. ముందుగా ఎప్పుడు సిద్ధపరిచాడు? మన పేర్లు మనం ఎప్పుడు ఎంపిక చేసుకున్నాడు? ఆయన భూమికి పునాదులు వేయక మునిపే మనం ఎంచుకున్నాడు. ఆ కాలమందే మనము చేయవలనని కొన్ని మంచి కార్యాలు ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనము క్రియల చేత రక్షించబడలేదు. వీఆర్ నాట్ సేవ్డ్ బై వర్క్స్, బట్ వీఆర్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ టు డూ గుడ్ వర్క్స్. క్రియల వలన మనం రక్షించబడలేదు, కానీ మన క్రీస్తు యేసు ద్వారా మనం తిరిగి సృష్టించబడ్డది దేని కొరకనగా మంచి కార్యములు చేయుట కొరకే. ఆ మంచి కార్యములు దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి కార్యాలు. గతంలోనే మన యొక్క నిత్యత్వంలోనే దేవుడు చేస్తున్న ఆ నిర్ణయాలు. ఇక్కడ ఈఎస్వి తజ్వాల్ అంటాడు ఇక్కడ ఆ కార్యాలు ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. ముందుగానే సిద్ధపరిచిన మంచి కార్యాల్లో మనం నడవాలని, ఆయన సిద్ధపరిచిన మంచి కార్యాల్లో మనం నడక ముందుకు కొనసాగించాలని దేవుని యొక్క ఆశ. ఇంతకుముందు ఫార్మల్లీ మనం చూసినట్లయితే అపరాధముల్లో, దోషముల్లో మనం నడుస్తూ ఉండేవారం. మన యొక్క నడక, మన ప్రయాణం, మన మార్గం అంతా కూడా అపరాధములు, దోషములు. ఆ కారణం చేత దెయ్యము, సైతాను మనల్ని తన బంధకములు ఉంచుకున్నాడు. అయితే ఇప్పుడు మంచి కార్యాలు నడుస్తూ, దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ మంచి కార్యాల్లో నడుస్తూ మనం ముందుకు కొనసాగవలసిన అవసరం ఉంది. ఇక చూస్తున్నప్పుడు ఈ యొక్క కాంట్రాస్ట్ అనగా పాపములు, మన కార్యములు, ఈ కార్యాల గురించిన వ్యత్యాసాన్ని పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. రెండు రకాలైన జీవన విధానాలు మధ్య కాంట్రాస్ట్ ఇక్కడ. అది ఒకటి దుష్టమైనది, ఒకటి మంచిది. దుష్టమైనది ఏదనగా మనం రక్షించబడక మునుపు అపరాధములు, పాపములు అవన్నీ కూడా మనం చేస్తూ ఒక జీవన విధానంలో మనం జీవించాం రక్షించబడక మునుపు. అయితే రక్షించబడిన తరువాత చూసినట్లయితే మన జీవన విధానం మారి మంచిగా, శ్రేష్టంగా దేవుడు సిద్ధపరిచిన కార్యములు మనం చేస్తూ ఉన్నాం. అయితే రెండు జీవన విధానాలు మధ్య వ్యత్యాసం మనం తెలిసి ఉండాలి. రక్షించబడక మునుపు నా స్థితి ఇది, ఇప్పుడు నా స్థితి ఇది. దానికి దీనికి, చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో, దుష్టత్వానికి మంచితనానికి ఎంత తేడా ఉందో అంత తేడా తప్పనిసరిగా లోకము గమనించు వేరే సంగతి. ముందుగా మనం చూసుకోవలసిన అవసరం ఉంది. మనకి అది కనబడితే, మన జీవితంలో వ్యత్యాసం మనం చూడగలిగితే లోకానికి కూడా ఆ వ్యత్యాసము కనబడి మీకు కలిగినది మాకు కూడా కావాలని వారు ఆశిస్తారు, అడుగుతారు. ఇందాక యెషయా 64లో మనం చదివిన మాట అదే. అన్యజనులు వారు కలవరము చెందారు. మీకు కలిగింది మాకు కావాలి, మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉంది అని. ఆ వెలుగు కలగాలి అని అంటే
మన నిజముగా రక్షణ అనుభవంలో మనం కొనసాగవలసిన అవసరం ఉంది. తర్వాత 2 జీవన విధానాలకు కూడా యజమానులు ఉన్నారు, ఇద్దరు. ఈ చెడు లేకపోతే చీకటి దుష్ట విధానానికి అధిపతి లేకపోతే యజమాని ఎవరనగా సైతాన్. ఈ మంచి దేవుని కొరకు మనకు సిద్ధపరిచిన కార్యాలు చేసే ఆ విధానానికి యజమాని ఎవరనగా దేవుడు. మనలో ఎంత గొప్ప మార్పు తీసుకొని రాగలిగింది ఏది అనంటే నూతన సృష్టి మాత్రమే, న్యూ క్రియేషన్ మాత్రమే. అది దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క మహాశక్తి చేత మాత్రమే అది జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ పారాగ్రాఫ్ అంతట్లో అనగా 8వ వచనం నుంచి 10వ వచనం ఉన్న భాగంలో మనం గమనిస్తులేకపోతే 1వ వచనం నుంచి 10వ వచనం ఉన్న ఈ భాగంలో మనం గమనిస్తే 2 ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి. బట్ గాడ్, అయినను దేవుడు. మన స్థితి నిస్సహాయ పరిస్థితి, ఎవ్వరు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అయినను దేవుడు. ఆ తర్వాత 5 నుండి 5, 8 వచనాలు మనం చూస్తాం. కృప, దేవుడు కృప. ఈ ఈ సంవత్సరం మాత్రమే కాకుండా మన జీవితకాలం అంతటికీ కూడా ఏ పరిస్థితి వచ్చినా, ఏ విషయం మనకు సంభవించినా మనకున్న గొప్ప ధైర్యం ఏదనగా అయినను దేవుడు. బట్ గాడ్, ఏదైనా సరే, అది మనం కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, మరి ఎవరి వల్ల ఏ రకంగా మనకు సహాయం దొరకదు, ఎవరు చేయలేరు అనుకునే పరిస్థితి, అంతటి అసాధ్యమైన పరిస్థితి అయినా సరే మనకున్న గొప్ప ధైర్యం ఏదనగా అయినను దేవుడు. బట్ గాడ్, అయినను దేవుడు. దేవుడు చేయగలడు. నూతన నిబంధనలు మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సేవలో ఇంకా శిష్యులు కాకముందు వీరందరూ కూడా చేపలు పడుతున్నారు. పేతురు మిగతా వారందరూ కూడా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి చేపలు దొరకలేదు. కనుక ఉదయం లేచి చేపలు దొరకలేదు, కానీ వలలు మాత్రం పాడయ్యాయి. వలలు శుభ్రం చేసుకుంటారు, అనగా పట్టుకుని ముడులు తాళ్ళు ఇవన్నీ కట్టుకుంటూ శుభ్రం చేసుకున్న ఆ పరిస్థితిలో ప్రభు ఆ దోణి ఎక్కి అందులో నుంచి ప్రసంగించాడు. ఆ తర్వాత పేతురు అంటాడు, వాడను లోతుకి నడిపించమన్నాడు. నడిపించమన్న తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ప్రభు చెప్తున్న మాట వలలు వేయమంటున్నాడు. అనగానే పేతురు చెప్పిన మాట ఏదైనా, ప్రభు రాత్రంతా మేము చేపలు పడ్డాం, ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప మాకు దొరకలేదు. చేపలు పట్టే టైం ఇది కాదు. నువ్వు వడ్రం పని చేసుకున్నప్పుడు వడ్రం గురించి మాట్లాడు, కర్ర గురించి మాట్లాడు, మేకుల గురించి మాట్లాడు, లేకపోతే పడవల గురించి మాట్లాడు, కానీ చేపల గురించి మాట్లాడడానికి నీకు తెలియదు. ఎందుకని మేము చేపలు పట్టే దాంట్లో మేము ప్రొఫెషనల్స్, మాకు తెలుస్తుంది. కానీ ఆ ప్రొఫెషనల్స్కి అసాధ్యమైంది. ఆ రాత్రి ఒక్క చేప కూడా దొరకలేదు. వారికున్న తరబీదు, వారికున్న సామర్థ్యం, వారికున్న అనుభవం, వాటంతటితో వారు ప్రయాసపడ్డా దొరకలేదు. కానీ అయినను దేవుడు. పేతురు అంటాడు అన్నమాట, అయినను నీ మాట చొప్పున వేస్తే విస్తారమైన పడవలు మునిగిపోవునంతగా. ఆ రాత్రంతా చేపలు పట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా గబగబా వచ్చి వారు పడవలు నింపుకొని సహాయం చేసిన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక అయినను దేవుడు మనకు ఉన్నాడు. మన పరిస్థితి ఏదైనా సరే ఈ సంవత్సరాంతమందు దీని గురించి మనం ఆలోచన చేద్దాం. రాబోయే సంవత్సరం కొరకు కూడా ఏ పరిస్థితి కూడా ఆయనకు అసాధ్యము కాదు. ఆయన వైపు మనం చూచి, ఆయన మాట మనం వింటే, ఆయనకు లోబడితే సమస్తాన్ని కూడా మళ్ళీ తిరిగి మార్చగలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే మృతమైపోయిన దాన్ని మళ్ళీ తిరిగి లేపగలవాడు. ఇక జరగదు, అవ్వదు అనుకుంటే, ఇప్పుడు లాజరు మరణము జరించడం చూసినప్పుడు గొప్ప ఉదాహరణ అది. ప్రభువుకు ముందుగానే తెలుసు లాజరు బాగోలేదని తెలుసు, అనారోగ్యంతో ఉన్నాడని తెలుసు, కబురు అందింది, కానీ కావాలని చెప్పి ఆలస్యం చేశాడు. ఆయన ఆలస్యం చేసి ఎంత ఆలస్యం చేశాడంటే లాజరు చనిపోయిన 4వ రోజుకు వచ్చాడు ఆయన. 3 రోజులు పూర్తిగా ఎత్తించిపోయాయి. అయితే ఆ రోజుల్లో యూదులకున్న ఒక నమ్మకం, లేదా మూఢనమ్మకం అని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా ఎక్కువగా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. చనిపోయిన వారు మళ్ళా అంటే కొద్ది క్షణాలు చనిపోయి మళ్ళీ బతికిన పరిస్థితులు, అది ఒకవేళ శ్రోత పడిపోవడం, లేకపోతే కోమాలో ఉండడము, ఆ పరిస్థితులు మళ్ళీ తిరిగి వచ్చి చెబుతూ ఉంటారు. అది చాలామంది ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా చెప్పే మాట ఏదనగా, చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవడం ఉండదు. చనిపోయిన కొద్దిసేపటి వరకు అక్కడే ఉంటూ తన దేహాన్ని తను చూచుకునే పరిస్థితి ఉంటుంది. ఆ చుట్టూ ఉన్న వారికి ఏడుపు, గోల ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. కానీ తాను తిరిగి వారితో మాట్లాడలేని
నిస్సహాయ పరిస్థితిలో ఉండి కొంతసేపటికి కొన్ని నిమిషాల తర్వాత ఆ స్థానాన్ని విడిచి వెళ్ళడం అనేది జరుగుతుంటుందని శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతూ ఉన్నారు. అయితే యూదులకున్న మూఢనమ్మకం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తప్పనిసరిగా 3 రోజులు అక్కడే ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది. 3 రోజుల తర్వాత మరిక వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి రావడం కష్టం. కనుక 3 రోజుల్లోపు ప్రభు వచ్చి చేస్తుంటే ఏముంది, ఇక్కడే ఉంది ఆత్మగారి వెంటనే లోపలికి చొరబడిపోయింది అనొచ్చు. కానీ 3 రోజుల తర్వాత జరిగే పరిణామం మనం చూస్తే చనిపోయిన దేహం కుళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ పాడవుతుంది, పనికొచ్చే పరిస్థితి లేదు. మనం సమాధి చేయడానికి గాబర పడతాం. దేనికి గాబర పడతాం? కుళ్ళిపోతుంది, పేలిపోతుంది, లేకపోతే ఇంకా విపరీతమైన పరిణామాలు చూడవలసి వస్తుంది. అది చూడడానికి మన ఇష్టం లేక వీలైనంత త్వరగా, ముఖ్యంగా వేడి ప్రదేశంలో ఉన్న మనము ఆతృత పడుతూ ఉంటాం. అయితే అలాంటి కుళ్ళిపో స్టార్ట్ అయిన ఆ దేహములో ప్రభువైన యేసుక్రీస్తు చూసినప్పుడు 4వ దినమందు లాజరు బయటికి రమ్మనగానే తిరిగి వచ్చాడు. అయినను దేవుడు మరి అయిపోయింది, సమాధి అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, మరి అవ్వదు, దేవుడు దిగి వచ్చినా జరగదు అనుకునే పరిస్థితి ఏదైనా మనం అనుకుంటే ఈ దినమందు మనవి చేస్తున్నాను. బట్ గాడ్, అయినను దేవుడు, ఆ దేవునికి మన యేళ్ళ ఉన్నది. పోయిన ముందు వచనాల్లో మనం చూసాము, అపారమైన ప్రేమ, విపరీతమైన ప్రేమ, కరుణా సంపన్నత ఆయనకు ఉంది. ఆయన గ్రేస్, ఆయన కనికరం, ఆయన కృప మన యేళ్ళ ఉంది. కనుక ఈ దినమందు మనవి చేస్తూ ఉన్నాను, మనకు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కృపాసహితమైన దేవుడు, కృప కలిగిన వాడు. మనం ఆయన దగ్గర వచ్చినప్పుడు మన దయను చూపించే దేవుడు. అయితే వస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన కార్యం ఏదనగా ఆయన మాట వింటూ, ఆయనకు లోబడుతూ, ప్రభువా నన్ను క్షమించు, మనం చేసిన అపరాధం పాపం మనకు తెలుసును, లోకానికి తెలియపోవచ్చును, మనకి తెలుసును. కనుక మనకు తెలిసిన దాన్ని ప్రభు ఎదుట మనం ఒప్పుకొని ప్రభుతో మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. కనుక ఈ సంవత్సరాలతో ముందు మనకు అయినను దేవుడు కృప మనకు ఉంది. ఏ పరిస్థితి అయినా సరే ఆయనకు అసాధ్యమైంది కాదు. మన ఎడల కోపంతో లేడు, మన ఎడల వ్యతిరేకత ఆయన లేడు. ఆయన యొక్క న్యాయము, ఆయన యొక్క తీర్పు, లేకపోతే ఆయన యొక్క ఉగ్రత శిలువ మరణమందు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది చల్లార్చబడింది. ఇప్పుడు ఆయన ప్రేమ కనికరం అన్నప్పుడు చూసినప్పుడు ఊరికనే నేను క్షమించేస్తాను పో అనలేదు. ఆ క్షమించేస్తాను పో అనడానికి ఆయన చేసిన కార్యం ఏదనగా దేవుని యొక్క ఉగ్రత, దేవుని చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనిషిపై రావలసిన ఉగ్రతను మనుషులందరి యొక్క ప్రతినిధిగా ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు ఆయన అప్పగించి ఆయన యందు దేవుని ఉగ్రత అంతా కూడా చల్లార్చబడింది. కనుక ఈరోజు ఆయన కృప మనకు చూపించగల కారణం ఏదనగా మన కార్యాలు, మన నీతి క్రియలు, మన యొక్క దాతృత్వం, మన యొక్క దానము, మన యొక్క ధనము, వీటిని బట్టి కాదు. ఆవిడ అడ్రస్ మర్చిపోయింది. ఏసీలు లేనప్పుడు ఎలాగ పాస తిరిగేస్తూ ఉంటే, ఏసీలు అయితే ఎలాగరా బ్యాగులు వేసుకొని వచ్చారు అందరూ. యూరిన్ బ్యాగులు పెట్టుకుని రావాలి. బయట ఒక క్యాంప్ పెట్టాలి. మనం ఫేత్ గారిని, సోఫియాని ఇద్దరికి ఏర్పాటు చేస్తారు క్యాంప్. అక్కడ డాక్టర్ ఫేత్ గారు, సోఫియా కూర్చొని అందరికీ బ్యాగులు వేసి పంపించేస్తారు లోపలికి. చేద్దామా క్యాంప్, టెంట్లు వేసి బయట ఆ బాత్రూమ్ పాడకుండా ఉంటుంది. అమ్మాలమ్మ ఒకరు స్కూల్కి వెళ్ళి ఉంటే ఎంత అల్లరి పెట్టేసింది ఆ స్కూల్లో టీచర్ని. గొప్ప అల్లరి. పాలమెట్ట అమ్మాలమ్మ, పాసిబుల్ అమ్మాలమ్మ, పాలమెట్ట కదా, ఇంటి పేరు తప్పు చెప్పేశాను. తర్వాత ఇక్కడ ఇంక ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందువల్ల ఏమైందో ఇక్కడ పౌలు చూస్తున్నప్పుడు
మానవ జాతి యొక్క స్థితిని గురించి వివరిస్తున్నప్పుడు ఎక్కడ కూడా తాను వేరేగా మాట్లాడడం అంటే, మనుషులు మనం చాలామందికి వారి భావన ఎలాగుంటుందని అంటే, నెగిటివ్గా మాట్లాడడానికి ఇష్టపడక అందరినీ గురించి మనం చెప్పే మాటలు వాళ్ళు చాలా మంచోళ్ళండి, చాలా గొప్పోళ్ళండి అని చెబుతూ ఉంటాం. అయితే బయట వారి సంగతి అలాగుంచి, ముఖ్యంగా మనవారు వచ్చే సంగతి వచ్చే, మన పిల్లలు, మన దగ్గర వారు, భర్త భార్య వచ్చే సమయానికి, లేకపోతే ఇంకెక్కువగా పిల్లల విషయమై చూడాలంటే మనం ఏం చెప్తామంటే, చాలా మంచోళ్ళండి, చాలా మంచిదండి, నా పిల్లలు చాలా మంచోళ్ళండి, రత్నాలండి, ముత్యాలండి, వజ్రాలండి. కానీ అప్పుడప్పుడు స్నేహితుల ప్రభావం, ఇరుగు పొరుగు వారి ప్రభావం, లేకపోతే జరిగిన అన్యాయము, లేకపోతే మందు, దాని వలన ఇలా ప్రవర్తిస్తారు. లేకపోతే దేవుడి కంటే గొప్పవాడు, దేవుడి కంటే మంచివారని చెప్పుకుంటాం మనం. కానీ పౌలు మానవ జాతి గురించి ఎక్కడ కూడా మట్టి గోడకి సున్నం వేసినట్టుగా సున్నం వేయడం లేదు, వేయకుండా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మానవ జాతి ఈ స్థితిలో ఉంది. మానవ జాతి అందరం కూడా పాపం చేస్తూ ఉన్నాం. మన యొక్క అర్హత దేనికి అర్హులం అనగా దేవునికి ఉగ్రతకు, మరణానికి అర్హులం. అలాంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి మనను సజీవులుగా చేశారు. మృతులైన మనలో మరలా తిరిగి లేవడమే మనకున్న గొప్ప కార్యము. ప్రభువైన యేసుక్రీస్తు కార్యాన్ని మన కొరకు చేశాడు. కలిగి మనం సేవిస్తున్న దేవుడు పునరుత్థానుడైన దేవుడు, పునరుత్థానమును కలుగు చేసే దేవుడు, సర్వ సృష్టికి కారకుడైన దేవుడు. ఆయన మనల్ని పునరుత్థానము చేస్తుంది. మరణము నుండి మనం తిరిగి పునరుద్ధరించాడు. తర్వాత సృష్టి అన్నప్పుడు క్రియేషన్ ఇస్ అవుట్ ఆఫ్ నథింగ్, ఏమీ లేని దాని నుండి చేయడమే సృష్టి. అయితే మనం ఒకప్పుడు చచ్చిన వారం ఏంటనగా మన తిరిగి నూతన సృష్టిగా దేవుడు మనను చేశాడు. కానీ ఈ నూతన సృష్టిగా ఉండడమే మన యొక్క పాపం, మన యొక్క రక్షణ. పాపం కాదు, మన యొక్క రక్షణ. అయితే పాపం గురించి ఆలోచన చేస్తున్నాం. దయచేసి పాపాన్ని మనం తక్కువగా చూడవద్దు, తక్కువగా అంచనా వేయకండి. ఈ రోజుల్లో చూసినప్పుడు చాలా సంఘాల్లో చాలామంది పాస్టర్లు కూడా పాపం జోలికి వెళ్ళడం లేదు. పాపం అనే మాట వాడకుండా, సిన్ అనే మాట వాడకుండా బలహీనత, లేకపోతే ఏదో ఆ సమయానికి అలాగే ఉంటారు తప్ప మామూలుగా అయితే మంచివారే అనుకునే పరిస్థితి, అది సరైనది కాదు. మీ డయాగ్నోసిస్ తప్పు, మీకున్న బలహీనత యొక్క అంచనా తప్పు. సరైన ఇప్పుడు వైద్యంలో ప్రాముఖ్యమైనది ఏమిటనంటే డయాగ్నోసిస్. అంటే ఏమిటి కారణం, మూలం ఏమిటి, ఎక్కడ జబ్బు ఎక్కడ మొదలైంది, అది తెలిస్తే ఏ డాక్టర్ అయితే దాన్ని కనిపెట్టగలడో, ఏ డాక్టర్ అయితే అది పోల్చగలడో వైద్యం సులువు అవుతుంది. కానీ మనం చూస్తున్న వైద్యులు చాలామంది బయట చూస్తున్న వైద్యం చూసి ఎలాగుందనంటే, ఏదో నీ తలనొప్ప దానికి ఇదిగో ఆస్పిరిన్ వేసుకో, లేకపోతే జలుబా ఇదిగో దానికి ఇది వేసుకో, నాకు తెలియదు పేర్లు. కానీ మనలో చాలామందికి దేనికి ఏ ట్యాబ్లెట్ కావాలో మీకు తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కొంతమంది మీరే చెప్తారు, డాక్టర్ గారు నాకు ఇది రాయండి, నాకు ఇది రాస్తే నేను అది కొనుక్కుంటాను అంటే డాక్టర్ రాస్తే కానీ అమ్మడు కదా. ఆ ఉద్దేశంతో కొంతమంది డాక్టర్లకే మనం మందులు వైద్యులని చెప్పగలిగిన స్థితి, మనం అవన్నీ కూడా మనకున్న లక్షణాలు బట్టి మనం ఊహించేవో చెప్తూ ఉంటాం. కానీ సరైన డాక్టర్ చేసే పని ఏదనగా మన లోపలకు చూస్తాడు. స్కాన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ కూడా లోపల చూసి ఏమిటి అసలైన లోపం చూసిన తర్వాత మనం వాడుతున్న మందులు ఏవి కూడా పైన ఒకవేళ అప్పటికప్పుడు తాత్కాలికమైన ఉపశమనము కలుగు చేయవచ్చును. కానీ శాశ్వతంగా రోగం నయము కావాలంటే లోపలికి వెళ్ళి అసలైన కీలకమైన వైద్యం చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఆత్మీయంగా మనమందరము కూడా ఒకప్పుడు చచ్చిన వారమై ఉన్నాం. దీనివలన పాపముల చేతను, అపరాధముల చేతను, సైతానుకు బానిసమై ఉన్న, దుష్టత్వానికి బానిసమైన, లోకానికి, లోక విధానానికి బానిసమై ఉండి మరణించిన వారంగా ఉన్నాం. మనలో ఏ మంచితనము లేదు, ఏ మంచితనము కూడా మనల్ని రక్షించలేదు.
మన మంచి తర్వాత వారు వస్తారు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు, మన మంచి అనుకునేవి. కనుక దేవుని లేని మన క్రియలు అవి దేవుని దృష్టిలో మురికి గుడ్ల వల్లే కనబడుతూ ఉన్నవి. కనుక మన స్థితి మనం ఒప్పుకోవాలి. మనం ఎవరైనా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నప్పుడు, వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వాక్యంలో వారి గురించి ఏం చెప్పబడుతుందో అదే చెప్పి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుమారుడు దుష్టుడు, నా కుమారుడు మరణించడు, నా కుమారుడు పాపి, నా కుమార్తె పాపి, నా కుమార్తె దుష్టురాలు, నీకు దూరమై ఉంది, నీకు విరోధంగా ఉంది, నీకు శత్రువు, మరణానికి నరకానికి అర్హురాలు. కనుక నువ్వేం చేయాలి? కనికరించాలి, ప్రార్థన చేయాలి. అంతే తప్ప కొంతమంది దేవుని దగ్గరికి కూడా అబద్ధాలు చెప్తాం మనం. దేవా 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 నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. తెలుసు, మనది తెలుసు, వాడిది తెలుసు, అతనిది తెలుసు, ఆమెది తెలుసు. కనుక దయచేసి వైట్ వాష్ చేయకండి. మట్టి గోడకి సున్నం పూత పూయొద్దని మనవి చేస్తూ ఉన్నాను. మానవ జాతికి సమూలంగా కావలసింది ఏదనగా మళ్ళా తిరిగి బ్రతకాలి, తిరిగి జీవించాలి, ఆత్మ తిరిగి బ్రతకవలసిన అవసరం ఉంది అని మనవి చేస్తూ ఉన్నాను. రక్షణ ఈ విషయాలు ముందు కొనసాగి ఎరగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే వారం తర్వాత ఇంకా ఈ రాబోయే 1-2 వారాలు ఇంక దీని గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. నూతన సృష్టి గురించి, రీజనరేషన్ దాని గురించి, తర్వాత మన యొక్క విశ్వాసాన్ని గురించి. కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం కనుక ఆ విశ్వాసం దాని గురించి, తన క్రీస్తులో మనకి స్థానముల గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక ఈ సంవత్సరానికి ఒకవేళ ఎఫెసీ పత్రిక ఈ 2వ అధ్యాయం పూర్తి అవదేమో, కానీ ఈ మాట్లాడుతున్న విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అవసరమైనవి. అవి మనం తెలుసుకోగలిగితే, అవి మనకు అర్థమైతే నూతన నిబంధన అంతా మనకు అర్థమవుతుంది, పాత నిబంధన మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మన జీవితాలు మనకు అర్థమవుతాయి, మన భవిష్యత్తు మనకు అర్థమవుతుంది, మన దేవుళ్ళు ఎలా జీవించాలి మనకు అర్థమవుతుంది. కనుక ఇది ఒక సమూలమైన అవగాహన కొరకైన బోధ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి శ్రద్ధతో వినండి, ఆసక్తితో వినండి. ప్రభు మిమ్మల్ని అందరికీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.